హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. గంట సింబల్ మీద ప్రెస్ చేస్తే అలా అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ ప్రెస్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది జర్దోసి లోడింగ్ ఆకులు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఆకు షేప్ అనేది డ్రా చేసుకోండి. మీరు ముందుగా సూది దారం 2 వరుసలు ఎక్కించుకొని ఇలా జర్దోసి పెద్ద ముక్కగా కట్ చేసుకొని ఇలా ఒకే చోటకి ఇలా కుట్టేయండి. నేను చూపిస్తున్న విధంగా కుట్టండి. ఇలా కుట్టి చూడండి, జర్దోసి మిడిల్లో నుంచి చివరికి సూది ఇలా తీసుకోండి, పైకి తీసుకోండి. సూది ఇలా తీసుకుని జర్దోసి ముక్కలు చిన్నవి కట్ చేసి నేను పెట్టుకున్నాను. మీరు జర్దోసి ఎప్పుడైనా సరే కట్ చేసే ముందు కొంచెం సాగదీసి కట్ చేసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్నవి ఇలా ముక్క ఇలా వేసేసేయాలి. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను ఎలా వేస్తున్నాను, ఇక్కడ కొంచెం తగ్గించాను కిందకి, అంటే కిందకి పెంచాను. పైన చూడండి, కుట్టేటప్పుడు పైన తగ్గించా. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మనం తగ్గిస్తూ కింద పెంచాలి, పైన తగ్గించాలి. ఇది ఇంపార్టెంట్, మీరు అబ్జర్వ్ చేయండి. కిందకి పెంచాను, పైన చూడండి తగ్గించాను. అది అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. నేను ఎలా కుడుతున్నానో దాన్ని మీరు చాలా అబ్జర్వ్ చేయాలి. చూడండి ఎలా కుడుతున్నాను. ఇలా తీసుకుని మళ్ళీ కొంచెం కింద పెంచుకొని పైన మాత్రం డెఫినెట్లీ తగ్గించాలి. అప్పుడే ఆకు షేప్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, చూసారా, తగ్గించాను. డెఫినెట్లీ అక్కడ అనేది తగ్గించుకుంటూ మనం కిందకి పెంచుకుంటూ కిందకి వెళ్ళాలి కుడుతూ. చూడండి, ఆకు అనేది నేను లోడింగ్కి ఫస్ట్ కింద వేసాను. చూడండి, అది లోడింగ్కి. ఇలా వేయడం వల్ల మనం కుట్టే ఆకు అనేది ఏదైతే ఉంటుందో ఫినిషింగ్ బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వర్క్ చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీరు ఇది నేర్చుకోవాలి. చూడండి, ఇలా తగ్గించుకుంటూ మీరు కింద పెంచాలి, పైన తగ్గించాలి. చూడండి, ఇలా అనేది మీరు చేస్తే నేను చేస్తున్న విధంగా మీరు కుట్టే ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిపోతారు. నేను చూపిస్తున్న విధంగా చేస్తే చూడండి, ఇలా కింద పెంచండి, పైన తగ్గించుకుంటూ దానికి కిందకి పక్కకు కాకుండా దాని కిందకి వెళ్ళేటట్టు మనం చేస్తే ఆ లోడింగ్ అనేది ఫినిషింగ్ సూపర్ అంటే సూపర్ వస్తుంది అసలు. చూడండి, బొంబాయి వర్కులు, రాజస్థాన్ వర్క్ సంథింగ్ ఏదో అంటారు కదా, కలకత్తా వర్క్ జెంట్స్ చేస్తుంటారు. ఆ ఫినిషింగ్ అయితే వస్తుంది మనకి. ఇలా చూడండి, ఎంత బాగుందో చూడండి. లోడింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ మిడిల్లో ఖాళీ ఉంది కదా, అక్కడ మనం 2 పూసలు వేసి కుట్టుకోవడం కానీ నేను జస్ట్ చూపిస్తున్నా ఇలా కుట్టుకోవచ్చని. బట్ నేను అది అయిన అక్కడ మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నా. ఇలా 2 పూసలు వేసుకోవచ్చు. నేను ఏంటంటే వైట్ పూస వేసుకోవడానికి, అదే ముత్యం వేసుకోవడానికి ఫిక్స్ అయ్యాను. సో అది వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం కానీ మీరు మీ ఇష్టం అక్కడ. లేకపోతే మీరు థ్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. అక్కడ మీరు ఏదైతే శారీ కలర్ ఉంటుందో అది వేసుకోవచ్చు. ఇలా 2 సార్లు వేసేస్తే 3 అనేది పడిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే. లోడింగ్ ఆకు అనేది చాలా ఈజీ. చూసారుగా, ఇలా మీరు డెఫినెట్లీ ఒక 10 సార్లు ఇలా ఆకులు అనేవి కుడితే పర్ఫెక్ట్గా స్పీడ్గా వర్క్ చేసేస్తారు. చూడండి, ఇది మాత్రం చాలా ఈజీ ఫ్రెండ్స్. చాలా ఈజీ. మీరు కుట్టేదాన్ని బట్టి ఉంటుంది. చూడండి నేను ఎలా కుడుతున్నానో. ఇదే కనుక మన ఛానల్లో మన వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీరు ఆ పని ఒకటి చేయండి. మన వీడియోస్ రావాలంటే మనం ఈ ప్రీవియస్ క్లాసెస్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి. ప్రతి క్లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చాలా వివరంగా చెప్తున్నాము. ఒకసారి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ చూస్తేనే ఇది చూడాలి. యాక్చువల్లీ అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అవి చూడండి ఫస్ట్. చూడండి, ఒకవేళ మీరు కనుక లోపల ఏం వేసుకోకూడదు అనుకుంటే ఇలా దగ్గరకు కుట్టేసుకోండి. చూడండి, మిడిల్ వేసేసా. నేను వేయాలి బట్ మీకు చూపించడానికి అలా కుట్టాను.
ఇంతే, సింపుల్. ఇలా కుట్టేసుకోవడమే. చూడండి, సైజెస్ అనేవి మీరు చూసి ఒకటే సైజు అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జర్దోసి ముక్కలు ఉన్నాయి కదా, ఆకుకి నేను కొడుతున్నాను కదా, అవి అనేది మీరు ఒకటే సైజు కట్ చేసుకోవాలి. లోపల నేను లోడింగ్కి వేసాను కదా ఫస్ట్, ఆ లోడింగ్కి వేసిన దాన్ని మాత్రం కొంచెం పెద్దది ఎక్కువ కుట్టుకోవాలి, ఎక్కువ కట్ చేసుకోవాలి. మిగతా అవన్నీ ఈ ఆకుకి మనం వేస్తున్నాం చూడండి చుట్టూ, ఇప్పుడు కుట్టేవి అవి మాత్రం చిన్నవి మీరు ఒకటే సైజు కట్ చేసుకోవాలి. ఒకటే సైజు అనేది మీరు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి కట్ చేసుకోవాలి. లేకపోతే నేను కొలుసుకుంటానంటే అది ఎక్కువ టైం టేకెన్. అసలు మీరు ప్రతిదీ ఒక్కోటి కొలిచి కుట్టుకోవడం అంటే కష్టం. మీరు మైండ్లో ఒక సైజు ఫిక్స్ అయిపోయి కట్ చేయండి. అటు ఇటు అయినా కొంచెం పర్లేదు. ఇదనేకి ఫైనల్ లుక్ చూడండి ఎలా ఉంది, ఎంత బాగుందో. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది వేసాను కదా, ఇది పెద్దగానే కట్ చేసుకోవాలి. మీరు ఆకు సైజుని బట్టి కట్ చేసుకోవాలి అది అనేది. తర్వాత నేను కొడుతున్నాను కదా, ఇప్పుడు ఆకు కోసం షేప్ కోసం ఆ కుట్టే జర్దోసి ముక్కలు మాత్రం ఒకటే సైజు ఉండేలా చూసుకోండి. చూడండి ఇలా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి. మిడిల్లో నేను ఖాళీ కావాలని పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు వద్దు నేనేం కుట్టుకోను, జస్ట్ థ్రెడ్ వేసేసుకుంటే లేకపోతే ఏం వేసుకోను అనుకుంటే కనుక అంత దూరంగా కుట్టకండి, దగ్గరగా కుట్టండి. జర్దోసి అనేది దగ్గరకు కుట్టండి. అప్పుడు ఇంక ఇక్కడ నేను పోసేయాలని ఫిక్స్ అయ్యా కాబట్టి దూరంగా కుట్టుకున్నా. ఇంకంతే ఫ్రెండ్స్, ఇలా కుట్టేయడమేను, చాలా ఈజీ. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ లుక్ ఇది. సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.